క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో 28వ దినములోనికి ప్రవేశించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైన సమయమును బట్టి దేవుని స్తుతించుచు ఉన్నాను. దేవదేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. 28 అధ్యాయంలో యాజకులు వారు ధరించవలసినటువంటి వస్త్రములను గూర్చి వ్రాయబడి ఉండినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ 28 అధ్యాయంలో సుమారు 43 వచనములు ఉన్నాయి. ఈ 43 వచనములలో 7 సంగతులు వ్రాయబడినట్టుగా మనం చూచుచూ ఉన్నాము. మొదటి నుండి 5 వచనములలో యాజక వస్త్రములను చేయుటకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ మనం చూస్తున్నాం. 6వ వచనం నుంచి 14వ వచనం వరకు ఏఫోదును యాజకుడు, ప్రధాన యాజకుడు ధరించేటటువంటి వస్త్రమైనటువంటి ఏఫోదును ఎలాగూ తయారు చేయవలనో వ్రాయబడి ఉన్నది. న్యాయ విధాన పథకం, ప్రధాన యాజకుడు ధరించేటటువంటి న్యాయ విధాన పథకమును గూర్చి 15 నుంచి 29 వచనములలో వ్రాయబడి ఉన్నది. అలాగే ఊరీము తుమ్మీమును గూర్చి 30వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఏఫోదు నిలువుటంగిని గూర్చి 31 నుండి 35 వచనంలో వ్రాయబడి ఉన్నది. అలాగే అతడు ధరించేటటువంటి పరిశుద్ధమైన తలపాగాను గూర్చి 36, 37, 38 వచనములలో వ్రాయబడి ఉన్నది. అలాగే యాజకులు ధరించేటటువంటి ఆ సన్న నార చొక్కాయి గూర్చి 28 అధ్యాయంలో 39 నుండి 43 వచనం వరకు వ్రాయబడి ఉన్నది. యాజకులు వారు ధరించేటటువంటి వస్త్రములను గూర్చి ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంది. అలాగే 29 అధ్యాయంలో వారిని ప్రతిష్ఠించేటటువంటి, అభిషేకం చేసేటటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. గ్రహించండి, దేవుడు ఇశ్రాయేలీయులతో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్నట్టుగా 25వ అధ్యాయంలో మనం చూసాము. అందుకొరకు ఒక మందిరాన్ని నిర్మాణం చేయవలనని, ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయవలనని దేవుడు కోరిన వారై ఉన్నారు. ఈ మందిరములో మరి ఎలాగ నిర్మాణం చేయాలో వివరాలు చెప్పారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, అందులో ఉండవలసినటువంటి బలిపీఠము, అలాగే పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సినటువంటి ఉపకరణాలు, అవి నిర్మాణం చేసే విధానము అంతటిని కూడా తెలియచేశారు. అయితే మందిరములో పని చేయడానికి, సేవాధర్మములు నిర్వహించడానికి ఇప్పుడు యాజకులు అవసరమై ఉన్నారు. మందిరం ఏర్పాటు చేయబడితే మందిరంలో సేవాధర్మాన్ని నిర్వహించేటటువంటి యాజకులు అవసరమై ఉన్నారు. వీరు ఎలాంటి వారై ఉండాలి అంటే, సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకొని సేవ చేయడానికి లేవియ గోత్రము నుండి అహరోనును అతని కుమారులను యాజకులుగా ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా 28వ అధ్యాయం 6వ వచనంలో, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారుడైన నాదాబు, అబిహు, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, ఈ అహరోనును అతని యొక్క కుమారులను ఇశ్రాయేలీయులకు దేవుడు యాజక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మందిరము ఏర్పాటు, మందిరములో సేవ చేసేటటువంటి ఆ యొక్క ఏర్పాటును మనం చూస్తున్నాం. యాజకుల్లో మనకి 3 వర్గముల యాజకులు. ఒకటి ప్రధాన యాజకుడు, రెండవది యాజకులు, మూడవది లేవీయులు. ఈ 3 వర్గముల వారు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ప్రత్యేకింపబడినట్టుగా దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యాజకుడు చేయవలసిన పనులు ఏమిటి అంటే, అతడు దేవాలయంలో పరిచర్య చేయాలి, ఆలయంలో ఆరాధన చేయాలి. అంటే ధూప వేదిక మీద ధూపం వేయుట, దీపములు నూనె పోసి వెలిగించుట, సబ్బాతు దినమున రొట్టెలు మార్చుట, అలాగూ మందిరంలో పరిచర్య. ఇక బలిపీఠం దగ్గర పరిచర్య, బలి అర్పణ చేయుట, ఈ బలి పశువులను
బలి అర్పణ చేయుట, బలిపీఠం దగ్గర పరిచర్య, సమాజంలో ధర్మశాస్త్రమును వారికి బోధించుట, ఆత్మీయతలో ఇశ్రాయేలీల సమాజమును పెంపారు చేయుట, ఇవన్నీ కూడా ఈ యొక్క యాజకులు చేయాల్సినటువంటి విధులై ఉంటూ ఉన్నవి. ఈ యాజకుడు దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడై ఉన్నారు గనుక, ఏర్పరచబడిన వారై ఉన్నారు గనుక, దేవుని సన్నిధిలో యాజకులుగా పనిచేయడానికి, ఈ పవిత్రమైనటువంటి పరిచర్యలో దేవుని మందిరంలో పనిచేయడానికి వారికి ప్రతిష్ఠిత వస్త్రములు కూడా అవసరమై ఉన్నది అని, వారు ప్రతిష్ఠితమైన వస్త్రములు ధరించవలసి ఉన్నది అని దేవుడు వారితో మాట్లాడుచూ ఉండినటువంటి విషయమును మనము చూచుచూ ఉన్నాం. అహరోను అతని కుమారులు దేవుని యాజక పరిచర్యకు ప్రత్యేకింపబడ్డారు గనుక వారు ప్రతిష్ఠిత వస్త్రములను ధరించాలి. ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏమిటి అనే విషయాలు మనకి మొదటి 5 వచనములలో మనం చూస్తే, రెండవ వచనంలో, అతనికి అలంకారమును ఘనతయు కలుగున్నట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. గమనించండి ప్రియమైన వాళ్ళరా, అతడికి ఘనత కలగడానికి, అలంకారంగా ఉండడానికి అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలసి ఉన్నది. ఎవరు కుట్టాలి అంటే, ఇవి కుట్టడానికి ఎవరైతే జ్ఞానాత్మ కలిగిన వారై ఉంటారో, అటువంటి జ్ఞానాత్మ కలిగిన వారికి ఈ పని చేయడానికి, అంటే ఈ ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టడానికి కూడా జ్ఞానాత్మ చేత నింపబడిన వివేకవంతులై జ్ఞానాత్మ కలిగిన వారై ఉండాలని దేవుడు వారికి తెలియచేయుచున్నటువంటి విషయము 3వ వచనంలో మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, గమనించాలి. కాబట్టి వారు అభిషేకం పొందడానికి, ప్రతిష్ఠింపబడడానికి ఆ యొక్క వస్త్రములను వేసుకోవాలి. అలాగే మరి మనం చూచినప్పుడు వారు ఏమేమి వస్త్రాలు ధరించుకోవాలి ఏమిటో వివరాలు అక్కడ వ్రాయబడుతూ ఉన్నట్టుగా మనము చూడగలుగుచు ఉన్నాం. మొదటిగా వారు ధరించుకొనవలసినటువంటి వస్త్రములలో, ప్రధాన యాజకుడు ధరించుకునేటటువంటి వస్త్రాల్లో ఒక వస్త్రం ఏమిటంటే ఏఫోదు. 6వ వచనం నుండి 4వ వచనం 14వ వచనం వరకు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణము గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను. గమనించండి, ఇది ప్రధాన యాజకుడు ధరించుకోవలసినటువంటి వస్త్రం. ఇది ఒక పవిత్రమైనటువంటి అంగీని పోలినట్లుగా కనబడుతూ ఉంది. ఇది బంగారముతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గలదై పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా దీనిని చేయవలసి ఉన్నది. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది భుజముల దగ్గర మాత్రమే కలుపబడి ఉంటుంది. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ చాలా వివరాలు అక్కడ వ్రాయబడి ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, భుజముల దగ్గర మాత్రమే అది కలపబడి ఉంటుంది. పైన ఒక ఏఫోదు పైన ఒక దట్టి కూడా కనబడుతూ ఉన్నది. ఇది అలంకారము కొరకు కుట్టబడినటువంటి దట్టి. అలాగే 2 లేత పచ్చలు ఉండాలి. దాని మీద ఈ గోత్రముల పేర్లు, ఇశ్రాయేలీయుల గోత్రముల లేక ఇశ్రాయేలీయుల పేర్లు దాని మీద వ్రాయబడవలసి ఉన్నది. 9వ వచనంలో, మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లు అనగా వారి వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఈ 2 లేత పచ్చల రత్నములను తీసుకొని ఒక్కొక్క దాని మీద ఇశ్రాయేలీయుల 6 గోత్రములు చొప్పున ఒక దానిపై 6 ఇంకొక దానిపై 6 చెక్కవలను. ఆ విధముగా ఈ ఏఫోదు మీద వీటిని ధరించవలసి ఉన్నది అని ఏఫోదును గురించి
ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ఏఫోదు యొక్క ఆత్మీయమైన భావములను మనం ఆలోచన చేస్తే బంగారము ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. నార, సన్నపు నార ఆయన మనుషత్వమును మనకు చూపించుచు ఉన్నది గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏఫోదులో వాడిన రంగులు, వాటి భావాలు మనకు తెలుసు. నీలి రంగు పరలోక సంబంధమైనది. అలాగే మన ప్రధాన యాజకుడైన క్రీస్తు కూడా పరలోక సంబంధి అయి ఉన్నారు. ధూమ్ర వర్ణము అది అన్యజనుల వైభవానికి సూచనగా కనబడుచు ఉన్నది. రక్తవర్ణము త్యాగానికి, సిలువకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఇక రెండు లేత పచ్చల భావాలు ఏమిటంటే, ఇవి ఎక్కడ ఉన్నవి అంటే భుజముల మీద మరి ఈ లేత పచ్చలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ 12 గోత్రములు ఒక ప్రక్క 6, ఇంకొక ప్రక్క 6. ఇదేమిటంటే ఈ ఇశ్రాయేలీయుల జాతులన్నిటినీ తన భుజము మీద దేవుడు మోయిచు ఉన్నాడు గనుక దేవుని ప్రతినిధిగా ఉండే యాజకుడు కూడా వారిని భరించుచు ఉన్నట్టుగా భుజముల మీద మరి మోయిచున్నారనడానికి సూచనగా ఈ లేత పచ్చలు భుజముల మీద మనకు కనబడుచు ఉన్నవి. యెషయా గ్రంథం 9:6 ఆయన భుజము మీద రాధ్యభారముండును అని వ్రాయబడిన వాక్య ప్రకారంగా ఆయన భుజం మీద ఈ రాధ్యభారము మనకు కనబడుచు ఉన్నది గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 15 కూడా మనం చూస్తే తప్పిపోయిన గొర్రెను ఆ యొక్క కాపరి భుజముల మీద మోసుకుని వచ్చుచు ఉన్నట్టుగానే దేవుని పిల్లలమైన మనలను ఆయన తన భుజముల మీద మోసుకొని వచ్చుచున్నారనడానికి సూచనగా ఈ యొక్క ఏఫోదు మీద ధరించినటువంటి ఆ యొక్క లేత పచ్చలను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము, గ్రహించాలి. ఇక మరి యొక్క ఈ వస్త్రములలో అంటే ఏఫోదు మీద ధరించవలసిన మరొకటిది ఏమిటంటే న్యాయ విధాన పతకము, బ్రెస్ట్ ప్లేట్. న్యాయ విధాన పతకమును గూర్చి మనం అక్కడ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్ అనేటటువంటి విధాన పథకం మన 15వ వచనం నుంచి 29వ వచనం వరకు మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ న్యాయ విధాన పథకము ప్రధాన యాజకుని యొక్క ఏఫోదుకు మరి ఒక జోబు వలె లేక ఒక సంచి వలె రొమ్మునకు వేలాడదీసేటట్టుగా మరి గొలుసులతో దాన్ని కట్టవలసి ఉన్నది అని ప్రభువు తెలియచేయచ్చు ఉన్నారు. 28:29 అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిశ్చయము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరించవలని. న్యాయ విధాన పథకము ఉండే స్థానం ఎక్కడంటే ప్రధాన యాజకుని రొమ్ముకు ఇది కట్టబడి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పాము, భుజములు బరువులు మోసే స్థానమైతే రొమ్ము ప్రేమకు సూచన అయి ఉంటూ ఉన్నది. అనగా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారిని ఆయన ప్రేమించుచు తన రొమ్మున మరి వారిని భరించుచున్నారు అనేటటువంటి సూచన మనకు కనబడుచు ఉన్నది. దాని ఆకారం ఎలా ఉంది అంటే 16వ వచనం ప్రకారంగా చచ్చౌకముగా ఉన్నది. అది ప్రియమైన వాళ్ళరా గమనించ, జానడు పొడుగు జానడు వెడల్పు కలిగినదై చచ్చౌకముగా ఉన్నది అని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అది సన్ననారతో బంగారుతోను నీలదోమ్ర రక్తవర్ణములతోను నూలుతోను పేనిన సన్ననారతోను దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలెను. అది జానడు పొడుగు జానడు వెడల్పు గలదై ఉండవలెను. గమనించండి, దానిలో 4 పంక్తులు రత్నములున్నట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది. ఇలాగూ మరి అది ఎక్కడ ఉంటుంది దాని స్థానము అంటే అది ఆ రొమ్మున ఉంటుంది. 2 దాని ఆకారము చచ్చౌకముగా ఉంటుంది. తూర్పు పడమర ఉత్తర దక్షిణము 4 వైపులకు సమానంగా ఉంటుంది. అంటే 4 వైపులో ఉన్న జనాంగములను రక్షించుటకు ఆయన సాధనమై ఉన్నట్టుగా ఈ ఆకారం మనకు తెలియచేయచ్చు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తే, అంతేకాకుండా దాని కొలత జానెడు పొడవు జానెడు వెడల్పు కాబట్టి దేవుని హస్తములో
దేవుని హస్తములో అంటే జాన అనగా దేవుని హస్తములో మనము ఉంచబడుతున్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది, గ్రహించవలసిందిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక రత్నముల గురించి మనం చూస్తున్నాము. మొదటి వరుసలో మాణిక్యము, గోమేధికము, మరకతము. రెండో వరుసలో పద్మరాగము, నీలము, సూర్యకాంతము. మూడో వరుసలో గరుత్మాతము, యశ్మరాయి, ఇంద్రనీలము. నాలుగో వరుసలో రక్తపురాయి, నులిమాని రాయి, సూర్యకాంతము. సూర్యకాంతము 2 ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తే ఒక చోట డైమండ్ అని, ఇంకొక చోట జాస్పర్ అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ 2 వేరు తెలుగులో సూర్యకాంతం 2 చోట్ల ఉంచబడినప్పటికీ కూడా వాటి భావాలను మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ రాళ్ల మీద ఒక్కొక్క గోత్రం పేరు లేక ఒక్కొక్క గోత్రకర్తలను గూర్చినటువంటి పేర్లు వ్రాయబడవలసి ఉన్నది. గమనించండి. మొదటి లైన్లో యూదా, ఇస్సాకారు, జెబూలూను. రెండవ లైన్లో రూబేను, సిమియోను, గాదు. మూడవ లైన్లో ఎఫ్రాయిము, మనస్సే, బెన్యమీను. నాలుగవ లైన్లో దాను, ఆషారు, నఫ్తాలి. ఇలాగూ ఈ వరుస క్రమము చొప్పున వ్రాసి ఆ యొక్క న్యాయ విధాన పథకము మీద ఈ రాళ్లను అమర్చవలసి ఉన్నది. అలాగే ఇప్పుడు ఏ లైన్ అయితే చెప్పామో అదే లైను ప్రకారంగా పాలెంలో ఉన్నప్పుడు కానీ, ముందుకు సాగిపోయినప్పుడు కానీ, యాత్రలో ఉన్నప్పుడు కానీ ఈ క్రమము చొప్పుననే మొదటి లైన్ యూదా, ఇస్సాకారు, జెబూలూను. రెండవ లైన్ రూబేను, సిమియోను, గాదు. మూడవ లైన్ ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను. నాలుగవ లైను దాను, అలాగే ఆషేరు, నఫ్తాలి. ఈ క్రమ ప్రకారం వారు నడుచుకోవలసి ఉన్నది అని వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి ఇది 28:28లో మనం చూస్తే అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లు, అది ఏఫోదు నుండి వదలకు ఉండునట్లు వారు దాని ఉంగరములకు, ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అంటే ఇది అతికింపబడి ఉండేటట్టుగా, వదలకుండా ఉండేటట్టుగా నీలి సూత్రముతో ఆ రొమ్మున మరి ఉండేటట్టుగా దానిని కట్టవలసి ఉన్నది అనేటటువంటి మాట మనము చూచుచూ ఉన్నాము. గ్రహించండి. ఇక మరి 4వదిగా మనం చూస్తే, ముందుకు మనం చూసినట్లయితే 30వ వచనంలో ఊరీము, తుమ్మీము మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము, తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. గమనించాలి. ఇవి కూడా ఈ ఊరీము, తుమ్మీము అనేవి కూడా న్యాయ విధాన పథకములోని భాగములే. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండవలెను, ఉండున్నట్లుగా వాటిని అమర్చవలెను. ప్రియమైన వాళ్ళరా గమనించని, ఊరీము, తుమ్మీము అనేవి యాజకుడు ఏ నిర్ణయము తీసుకొనవలెనో తెలియచేయుటకు ఉపయోగించేటటువంటి విషయములని మనకు అక్కడ కనబడుచు ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా గమనించాలి. శాపములు లేక ఆశీర్వాదములు, పరిపూర్ణతలు అనేవి అవి దేవుని స్వభావమును ప్రత్యక్షపరిచేటటువంటివి అని పండితుల యొక్క అభిప్రాయము మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి కొన్నిసార్లు సందేహం కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అవసరత ఏర్పడినప్పుడు ప్రధాన యాజకుడు ఈ ఊరీము, తుమ్మీము ద్వారా దేవుని చిత్తమును తెలుసుకుంటాడు. దేవుని చిత్తమును తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఈ యొక్క మరి ఊరీము, తుమ్మీమును గురించి మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21 వచన ప్రకారంగా ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను అని, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 14వ వచన ప్రకారం యెహోవా చేత సెలవు పొందకయే. గమనించాలి. కాబట్టి ఈ విధంగా దేవుని చిత్తమును కనుగొనేటటువంటి మరి విధి మనకు అక్కడ ఈ ప్రధాన యాజకునిదిగా ఉన్నది. ఈ ఊరీము, తుమ్మీము ద్వారా అతడు తెలుసుకో. ఒకటి ఏఫోదు మీద భుజముల మీద లేత పచ్చలు 2, అలాగే 12 రత్నములతో 12 గోత్రికర్తల పేర్లు రాసినటువంటి
న్యాయ విధాన పథకము, అలాగే దేవుని చిత్తమును తెలుసుకున్నట్టుకు ఉపయోగించేటటువంటి ఊరిము, తిమ్మిము ఇవన్నీ కూడా ఏఫోదు మీద ఉండవలసినటువంటి వస్త్రమై ఉండవలసిన మరి వస్తువులై ఉంటూ ఉన్నవి. ఈ ప్రధాన యాజకుడు ధరించేటటువంటి ఆ యొక్క వస్త్రములై ఉంటూ ఉన్నవి గ్రహించాలి. ఇక మరొకటి ఏమిటంటే ఏఫోదు నిలువుటంగి 31 వచనం నుండి 35 వచనం వరకు మనం చూస్తున్నాం. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను, దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను, అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారపు గంటయు దానిమ్మ పండ్లను ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధాల స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండునట్లు దానిని ధ్వని వినబడవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియమైనటువంటి వారు, ఏఫోదు నిలువటంగిని గూర్చి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది నీలి దారముతో కుట్టవలెను, దాని నడుమ తల దూరుటకు రంధ్రం ఉండవలెను. సేవ చేయనప్పుడు మరి అహరోను అలాగే యాజకులైన వారు ఈ వస్త్రమును ధరించవలసి ఉన్నది. అంగి చివరన మరి నీలి ధూమ్ర రక్తవర్ణములు గల సన్న నారతో చేయబడిన దానిమ్మ పండ్లు ఉండాలి. వాటి నడుమన మధ్యలో బంగారు గంటలను తగిలించవలసి ఉన్నది. వీటిని ధరించి ఈ యాజకుడు దేవుని మందిరములో పని చేయవలసిన వారై ఉన్నారు. వీటి యొక్క ఆత్మీయమైన భావాలను మనం పరిశీలన చేస్తే నీలి రంగు మరి ఆకాశపు రంగు, పరలోకపు రంగును సూచిస్తూ ఉంది. దానిమ్మ పండ్లు ఫలింపును మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, దేవుని పిల్లలు ఫలించే వారిగా ఉండాలనడానికి సూచనగా ఈ పండ్లు, మనం ఫలించవలసిన ఫలాలు, మారు మనసు ఫలాలు, మంచి ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ప్రవర్తన ఫలాలు, జిహ్వా ఫలాలు, ఆత్మ ఫలాలు, ఇవన్నీ కూడా మనము ఫలించవలసిన వారమై ఉంటున్నాం. అందుకు సూచనగా దానిమ్మ పండ్లు. ఇలాగ బంగారపు గంటలు మనం చూస్తున్నాం. ఈ బంగారపు గంటల సూచన ఏమిటి అంటే సువార్త ప్రచారము. గంట మ్రోగున్నట్లుగా సువార్త ప్రచారము నిత్యము మోగుతూ ఉండాలి. అది అర్ధరాత్రి అయినా, మధ్యరాత్రి అయినా, పగటి కాలమైనా, రాత్రి కాలమైనా, ఏ కాలమైనా ఈ యొక్క గంటలు మ్రోగినట్లు సువార్త ప్రకటింపబడవలసి ఉన్నది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో తెస్సలోనికయ సంఘమును గూర్చి మరి పౌలు గారు వర్ణన చేస్తూ, మీరు ప్రభు యొక్క వాక్యమును మాసిదోనియాలోను అకయలోను మీరు మ్రోగించేవారుగా ఉన్నారు. మీ యొద్ద నుండి ఈ యొక్క సువార్త మరి ఆ మాసిదోనియాలో అకయలో మరి మ్రోగింపబడుతూ ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని పిల్లలు గంట మ్రోగినట్లుగా ఈ సువార్త ప్రచారము మ్రోగింపవలసి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక మరి వస్త్రము లేక అతడు ధరించవలసినటువంటి వాటిలో మరి ఒకటి ఏమిటంటే పరిశుద్ధమైన తలపాగా. 36 వచనంలో నుండి 37, 38 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సన్న నారతో ఒక పాగాను చేయవలసి ఉన్నది. ప్రధాన యాజకుడు ఈ పాగాను ధరించుకోవాలి. ఈ పాగా మీద మేలిమి బంగారముతో ఒక రేకు చేసి ఆ రేకు మీద యెహోవా పరిశుద్ధుడు లేక యెహోవాకు ప్రతిష్ఠితము అనే మాట చెక్కి అది అతని నొసట మీద ఉండేటట్టుగా ఆ యొక్క తలపాగాను ధరించవలసి ఉన్నది అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గ్రహించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక మరి యొక్క వస్త్రమును
మనం చూసినట్లయితే యాజకులు ధరించుకునేటటువంటి చొక్కాయి ఈ 39 వచనం నుండి 43 వచనం వరకు దేవుని సన్నిధిలో యాజక పరిచర్య చేయవారు ధరించవలసినటువంటి పరిశుద్ధమైన చొక్కాయి సన్న నారతో చేయవలసి ఉన్నది అనేటటువంటి మాట మనం అక్కడ చూచుచూ ఉన్నాము. ఈ సన్ననారతో చేయబడినటువంటి చొక్కాయిని ఈ అహరోను గారు లేక యాజకులు ధరించుకోవలసిన వారై ఉంటూ ఉన్నారు, గుర్తించాలి. ఇంకా క్రింద వచనాల్లో మనం చూస్తే అహరోను అతని కుమారులకు ప్రత్యేకమైన వస్త్రములను తొడిగించి వారికి అభిషేకము చేసి యాజకులుగా వారిని ప్రతిష్ఠించాలి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధ స్థలములో యాజక సేవ చేసేటప్పుడు ఈ యాజకులు ఈ వస్త్రమును విధిగా ధరించవలనని ఒక నిశ్చయమైన కట్టడ మనకు కనబడుచు ఉన్నది. మరి వస్త్రం కూడా వారికి ఉంచబడి ఉన్నది. అది 28 అధ్యాయం 39-40 వచనాల్లో మనం చూస్తే మరి చొక్కాయి మాత్రమే కాకుండా సన్ననారతో ఒక చొక్కాయి, అలాగే సన్ననారతో పాగా, అలాగే దట్టిని బుట్టా పనిగా చేయవల దట్టి, 2 దట్టీలు, 2 నడికట్లు మనం చూస్తున్నాం. 8వ వచనంలో 28:8లో మరి ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణముల గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మనం చూస్తే 39వ వచనం దట్టిని బుట్టా పనిగా చేయవలనేటటువంటి మాట మనం చూస్తున్నాం. సన్న నారతో కుట్టబడినటువంటి దట్టి అది ఒకటి ఉన్నది. అలాగే ఏఫోదునకు అంటే పైన ధరించేటటువంటి ఆ ఏఫోదునకు కుట్టబడేటటువంటి దట్టి, విచిత్రమైన దట్టి ఇంకొకటి ఉన్నది. సన్ననారతో కుట్టబడిన దట్టి అది సేవకు సూచన, నడుమునకు దాన్ని కట్టుకుంటారు, అది సేవకు సూచన. ఏఫోదు మీద ఘనత కొరకు కుట్టేటటువంటి దట్టి అది ఘనతకు సూచన, సేవకు సూచన, ఘనతకు సూచన. సన్ననార నడికట్టు అది సేవకు సూచన. యేసు ప్రభువారు నడుమునకు తువాలు కట్టుకొని పాదశుద్ధి పరిచర్య చేసినట్లు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది సేవా పరిచర్యను సూచిస్తూ ఉంటే 8వ వచనంలో ఉండినటువంటి ఆ విచిత్రమైనటువంటి దట్టి అది మరి ఘనతను సూచించచ్చు ఉన్నది, గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారికి ఆ యొక్క ప్రభు దర్శనము కనబడినప్పుడు ఆ 7 దీపస్తంభముల మధ్య ఉండినటువంటి ప్రభు కనబడుతూ ఉన్నారు. చూడండి, అక్కడ తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. కాబట్టి ఈ బంగారు దట్టి, ఈ విచిత్రమైనటువంటి దట్టి ఘనతకు సూచన. సన్ననార నడికట్టు అది పరిచర్యకు సూచనగా కనబడుచు ఉన్నది. కాబట్టి ఈ దట్టిని మనం కట్టుకోవలసిన వారమై ఉన్నాం. సాక్ష్యము కొరకు దట్టి, నిబ్బరమైన బుద్ధితో సేవ చేయుట కొరకు దట్టి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుట కొరకు ఈ దట్టి, ఇలాగూ అనేకమైన విషయములు మనకు కనబడుచు ఉన్నవి. కాబట్టి యాజకుని ఏమేమి వస్త్రములతో మనం 7 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి ఏఫోదు అని, తర్వాత న్యాయ విధాన పథకము అని, ప్రియమైనటువంటి వాళ్ళరా, తరువాత ఊరిము తెమ్మిము అని, ఏఫోదు నిలువుటంగి అని, పరిశుద్ధమైన తలపాగా, యాజకులు ధరించేటటువంటి ఆ యొక్క చొక్కాయి, అలాగే నడుమున కట్టుకుని నడికట్లు, ఇలాగూ మరి 7 విషయములు ఇక్కడ మనకు యాజకుడు ధరించేటటువంటి వస్త్రములు కనబడుచు ఉన్నవి. వాటన్నిటిని ధరింపచేసి ఆ అహరోనును మరి ప్రతిష్ఠించవలసిందిగా తెలియచేస్తున్నది. 29వ అధ్యాయం రేపటి దినం మనం ధ్యానం చేయవచ్చు. ఈ మాటలు మీ హృదయాల్లో దేవుడు భద్రం చేయనుగాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. ఈ కృప చొప్పున మా తండ్రి ఈ అలంకారములన్నిటినీ సంఘమును కూడా నీవు ధరింపచేస్తా ఉన్నావు. సంఘము ఈ విధంగా ఘనమైనదిగా రాణి ఓఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో అలంకరించుకొని ఉన్నది అన్నట్టుగా
ఆ విధంగా అలంకారములతో మేము సిద్ధపడి మీ రాకడకు ఆయత్తపడగలిగిన భాగ్యము ఈ సన్నిధి ధ్యానముల ద్వారా అల్పులమైన మాకిచ్చి నడిపించుము, ఘనత కీర్తి పొందుము. యేసు నామంలో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తీకుము, కినుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణ